నా పేరు ప్రభావతి అండి. నేను ఈ సెంట్రల్ ఆఫీస్లో ఉంటాను. ఇప్పటి వరకు వేరే మహిళల మీటింగ్ చూసాం కదా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలని కోరుకుంటున్నానంటే, ఇప్పుడు మీ జిల్లాలకు వెళ్ళి మీరు ఎంతవరకు వర్క్ చేయగలరు, మంత్లో ఒక్క 3 days తీసుకొని మీ జిల్లాల్లో జనాల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి మీరు మోటివేట్ చేయడానికి ట్రై చేయండి మీ వంతుగా. వేరే మహిళలు అంటే ఇప్పటి వరకు మనకి ఎలా ఉందంటే కత్తి చేతులు పెట్టి కాళ్ళు చేతులు కట్టినట్టు ఉంది. అలా కాకుండా ఫుల్ ఫ్రీడమ్తో మహిళలు అంటే ఎలా చేయగలరు అనేది నిరూపిస్తే మనం ఆయన్ని సక్సెస్ నిలబెట్టడానికి ఎంతో దూరం లేదని నేను కోరుకుంటున్నాను. వేరే మహిళలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఐటీ పిల్లలు ఉన్నారు, ఇక్కడ జాబులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎవ్రీ సాటర్డే అక్కడికి వెళ్తున్నారు, ఊళ్ళకి వెళ్తున్నారు. వెళ్ళి సండే సాటర్డే 2 రోజులు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఇంతవరకు నాకు ఆ విషయం కూడా తెలియదు. నేను వాళ్ళని చూశాను అనమాట, రియల్గా చూశాను. అలాగే మనం కూడా అంటే మహిళలుగా మనకి అంత టైం స్పెండ్ చేయడానికి కుదరకపోవచ్చు, కానీ మంత్లో ఒక 3 days తీసుకొని మన పార్టీకి మనం చేయగలిగితే సక్సెస్ అవ్వడానికి ఎంతో దూరం వెళ్ళాము. ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా కలిసికట్టుగా చేసి సక్సెస్ చేద్దాం అని సీఎం చేసే వరకు మాత్రం నిద్రపోకూడదని మా కోరిక అండి. ఏదండి, వాళ్ళు చెప్పేదానికి మనం చెప్పేదానికి చాలా తేడా ఉందండి. వాళ్ళు ఏంటంటే ప్రజల్ని వాళ్ళ పక్కదోర పట్టించడానికి చాలా రకాలు మోసంతో కూడిన మాటలు చెప్తున్నారు. అవి కాకుండా మనం నిజాయితీగా మన నాయకులు ఏమైతే చెప్తున్నారో అవన్నీ సిద్ధాంతాలు తీసుకెళ్లి ప్రజల్లోకి చెప్పి వాళ్ళ కష్ట నష్టాలన్నీ కూడా మనం వింటే ఓపికగా, ఇందాక చెప్పారు సార్ చెప్పారు, ఎందుకంటే సహనం కావాలి, మనకు ఓపిక కావాలి, ఓర్పు కావాలని చెప్తున్నారు కదా. అదే ఓర్పుతో వాళ్ళ కష్టాలు వింటే చాలా బాగుంది. ఎందుకంటే నేను రియల్గా పోలవరం వెళ్ళానండి. ఇవన్నీ మిగతా జిల్లా అంతా తిరిగింది ఒక ఎత్తు, పోలవరంలో మాత్రం ఒక ఎత్తు కింద జరిగింది. ఏంటంటే అక్కడ గిరిజనులందరినీ దీని గురించి ఖాళీ చేయించారటండి, ప్రాజెక్టు గురించి చేస్తే వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళని ఎంత కఠినంగా చేశారంటే కరెంట్ కట్ చేసి వాళ్ళకి ఏ అవకాశాలు బయటకు వెళ్లకుండా చేసి వాళ్ళ జనరేటర్లు పెట్టుకొని పోలీసు బెటాలియన్ మొత్తం పెట్టుకొని ఖాళీ చేయించి బయటికి పంపించారు. వాళ్ళకి చాలని ఇల్లు ఇచ్చారండి, బొమ్మరీళ్ళు లాగా ఉన్నాయి. అందులో 2 కోడళ్లతో ఒక అత్తమ్మ ఉండాలంటే ఒకే రూమ్లో, అది ఎంత ప్రాబ్లం అండి. తర్వాత పైన స్లాబ్ కూడా వాటర్ వచ్చేస్తుంటే అందులోనే వాళ్ళు ఇలా సర్కిల్ లాగా పడుకోవాలంట. అది చాలా దయనీయంగా ఉంది అన్నమాట. వాళ్ళ కొండల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ అయితే ఎవరికైనా సపరేట్ గుడిసెలు పెట్టుకునే వాళ్ళంట. ఇప్పుడు ఏంటంటే ఒకే ఇల్లు ఇచ్చి మీకు ఇల్లు ఇచ్చామని చెప్పి వాళ్ళకి మభ్య పెట్టి చాలా బాధలకైతే గురవుతున్నారు. వాళ్ళని చూస్తే కన్నీళ్ళు ఆగలే నాకైతే. నేను రియల్గా చూసా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఒకటే చెప్పారు వాళ్ళంతే, ఏంటంటే ఒక మనిషి చనిపోతే ఇచ్చిన ప్రాంతంలో అబ్బాయిని పాతి పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోలేదటండి. ఎవరును ఎక్కడ చేయడానికి కుదరదని చెప్తే వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అడిగారంట. అడిగితే ఆయన మాకు తెలియదు, మీరు ఎక్కడ చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారట. ఈ లేడీస్ అంతా కలిపి 10 మంది వెంటనే తీసి ఆ ఆఫీస్ ఎదురుగుండా గుంట తీసి అందులో కప్పెడతామని చెప్పేసి పెట్టేటప్పటికి అప్పుడు పరిగెట్టుకుంటా వచ్చి వాళ్ళకి ఒక ప్లేస్ ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత ఎంతమంది అయితే లేడీస్ వచ్చారు వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేశారట. మరి అది ఎంత దారుణం అండి. ఇవాళన్నీ ఇలాంటివి సాగకుండా ఉండాలంటే మనం అంతా కరెక్ట్గా ఉండి సక్సెస్ చెయ్యాలి ఖచ్చితంగా. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రతి మహిళ వెళ్ళి పాల్గొనాలని కోరుకుంటున్నాను అండి.